తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రాత్రి 1:00 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తొలుత వీఐపీలకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచి ఈడి ద్వారా టికెట్లు పొందిన సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి బంగారు రథోత్సవం వైభవంగా సాగుతుంది. తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతున్నారు. నేడు 70,000 మందికి దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇదే సార్ చూసి సార్ ఇటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రాత్రి 1:00 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తొలుత వీఐపీలకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచి ఈడీ ద్వారా టికెట్లు పొందిన సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి బంగారు రథోత్సవం వైభవంగా సాగుతుంది. తిరువీధిలో స్వామివారి ఊరేగుతున్నారు. నేడు 70,000 మందికి దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రాత్రి 1:00 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తొలుత వీఐపీలకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచి ఈడీ ద్వారా టికెట్లు పొందిన సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారు బంగారు రథోత్సవం వైభవంగా సాగుతుంది. తిరుపతిలో స్వామివారు ఊరేగుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. వరలక్ష్మి మొత్తం మీద సోమవారం సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభం జరిగింది. ఇప్పటికే తిరుమలకి సంబంధించి పెద్ద ఎత్తున భక్తుల ఎక్కడ చూసినా కూడా భక్తులే పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇప్పటికే ఏకాదశి తెల్లవారుజామున అంటే 1 నిమిషాల నుంచి కూడా వైకుంఠ ద్వారాలు తెరవజరుగుతుంది. ఆ సందర్భంగా కూడా టీపీలకు కూడా ఆదరణ కల్పించారు. మరోవైపు ఇప్పుడే అంటే స్వామివారికి సంబంధించినటువంటి బంగారు రథం పైన స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. ముక్కోటి ఏకాదశి అంటేనే ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ ఉంటారనేది భక్తుల విశ్వాసం. ఆ సందర్భంగా మహావిష్ణువు ప్రతిరూపమైనటువంటి వెంకటేశ్వర ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ ఉంటారు. ఇలవైకుంఠంగా భక్తులు భావిస్తారు. అందువల్లనే లక్షలాది మంది భక్తులు తిరుమలకి వైకుంఠ ఏకాదశి రోజున తరలి రావడం జరిగింది. అందులో భాగంగానే భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా స్వామి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు చూడొచ్చు
స్వామివారికి సంబంధించినటువంటి బంగారు రథోత్సవం కూడా తిరుమల దాదాపుగా గంటన్నర పాటు కూడా తిరుమల వీధుల్లో లక్షలాది మంది భక్తులకి దర్శనం ఇస్తారు. ఎందుకంటే ఆలయం లోపలికి వెళ్ళలేని భక్తులు, ఎందుకంటే విపరీతమైనటువంటి రద్దీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డిపో ద్వారా దాదాపుగా ఇవాళ ఒక్కరోజు మాత్రమే 60 నుంచి 70,000 మంది భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అలాంటిది మిగిలిన భక్తులందరూ కూడా స్వామి దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ఆలయం లోపల బయట ప్రాంతంలో ఎన్ని బంగారు రథం పైన కూర్చున్నటువంటి శ్రీవారిని చూసి ఇక్కడ బంగారు రథాన్ని అంటే అక్కడ కన్నుల పండుగ ఊరేగింపు జరుగుతుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఆలయం వద్ద చుట్టుపక్కల మాడవీధులు అంతగా కూర్చొని కర్పూర ఆహారంతో గోవిందనామం మనులతో భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ఇక్కడ అదే విధంగానే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇవాళ బంగారు రథోత్సవం జరుగుతుంది. అదే స్థాయిలోనే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ దర్శనాలన్నీ కూడా కొనసాగుతాయి. ఎక్కడా కూడా తోపులాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ ఇప్పటికే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ తెల్లవారుజామున శ్రీవారిని దర్శనం చేసుకుని ఏదైతే ఆ మోస మార్గం అయినటువంటి వైకుంఠ ద్వారాల గుండా కూడా కుటుంబ సభ్యులతో మనవుడు, భార్య, పిల్లలు అందరితో పాటు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ వైకుంఠ ద్వారాలు కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత స్వామికి ఏకాంత సేవ అవి జరిగిన తర్వాత మరి రేపు ఉదయం మళ్ళా ద్వాదశి రోజున రేపు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే కంటిన్యూగా జనవరి 8వ తారీఖు వరకు కూడా ఈ దర్శనాలన్నీ కూడా కంటిన్యూగా కొనసాగిస్తారు. సో ఇవాళ రేపు ఎల్లుండి అంటే జనవరి 1 నూతన సంవత్సరం రోజు కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆ సందర్భంగా తోపులాట్లకి ఆస్కారం లేకుండా వాళ్ళకి కూడా ఇప్పటికే ఈ డిపో ద్వారా దాదాపుగా 70,000 మంది వరకు కూడా దర్శన ఏర్పాట్లు టీటీడీ చేయడం జరిగింది. 2వ తారీఖు నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే సామాన్య భక్తులకి 300 రూపాయలు, అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ వీళ్ళకి అదేవిధంగా సిఫారసు లేఖలు వాళ్ళకందరికీ కూడా దర్శనం కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ కూడా టీటీడీ చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 8వ తారీఖు అంటే మొత్తం 10 రోజుల కూడా ఈ వైకుంఠ ద్వారాలు ఆలయం లోపలే తెరిచే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని దాని తర్వాత వైకుంఠ ద్వారాలు కూడా వెళ్ళొచ్చు అనేది ప్రధానంగా టీటీడీ చెప్పడం జరిగింది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.